హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నాన్న చలో అని అరణ్య రాజశేఖర్ని తీసుకుని వెళ్తుంది. మిగిలిన వాళ్ళు వేరే కారులో వస్తారు. అరణ్య కార్ డ్రైవ్ చేస్తూ, నాన్న పర్లేదుగా నా డ్రైవింగ్ అని అడుగుతుంది. ఓకేరా, కానీ మరీ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, అలాగే హైవే పైన వెళ్ళొద్దు, సరేనా అని రాజశేఖర్ అంటాడు. సరే నాన్న అని అరణ్య అంటుంది. అందరూ గుడికి చేరుకొని దర్శనంకి వెళ్తారు. రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? పూజకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని పూజారి అంటాడు. మేం బాగున్నాం పూజారి గారు, మీరు ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఈ రోజున అన్నీ సిద్ధం చేస్తారు అని అంటాడు. ఎంత మాట! అరణ్యమ్మ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఈ పక్కన బస్తీ వాళ్ళ కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని పూజారి అంటూ, అరణ్యమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తారు. థ్యాంక్ యూ బాబాయ్ అని అరణ్య చెప్పి, నాన్న నేనంతా తిరిగొస్తాను అని అరణ్య ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తుంది. పూజారి గారు మీరు పూజ మొదలు పెట్టండి అని రాజశేఖర్ గారు అంటారు. పూజ పూర్తయ్యేసరికి అరణ్య ఫ్రెండ్స్తో వచ్చి నిలబడుతుంది. అమ్మడు నాదో మాట అని రాజశేఖర్ అంటాడు. చెప్పు నాన్న ఏంటి అని అరణ్య అంటుంది. ఈ నాన్న డెసిషన్ మీద నమ్మకం ఉందా అని అడుగుతాడు. ఎంత మాట! నువ్వు నేను ఏ డెసిషన్ తీసుకున్నా బ్లాక్ బస్టర్ అంతే కదా అని అరణ్య అంటుంది. రాజశేఖర్ నవ్వుతూ, మరి నీ విషయంలో నీకు చెప్పకుండా డెసిషన్ తీసుకుంటే నువ్వేమంటావు అని అడుగుతాడు. ఏమంటాను, ఓకే అంటాను అని అరణ్య అంటుంది. ఏంటండి అని లావణ్య అంటుంది. ఆగు లావణ్య అని నిజమేనారా అని రాజశేఖర్ అడుగుతాడు. నాన్న నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావో నాకు తెలుసు. ఇప్పటి వరకు నాకు నువ్వు అన్నీ బెస్ట్ ఇచ్చావు, అవన్నీ కూడా నువ్వు సెలెక్ట్ చేసినవే. నాకు నీ సెలెక్షన్ డెసిషన్ మీద చాలా నమ్మకం ఉంది. అది ఎలాంటి విషయమైనా సరే నాకు నచ్చుతుంది నాన్న అని అరణ్య అంటుంది. రాజశేఖర్ గారు నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టి నా బంగారం అని అంటాడు. ఇంతలో హారతి తీసుకొని పూజారి గారు వచ్చి అందరికీ హారతి ఇచ్చి, రాజశేఖర్ గారు మధ్యాహ్నం భోజనాల సంగతి ఒకసారి చూస్తారా, అంతా సవ్యంగానే జరుగుతుంది అని అంటారు. మీరు చూసుకుంటున్నారు కదా, ఇంకా చూడాల్సిన పని లేదు పూజారి గారు, గురూజీని కలవాలి అని రాజశేఖర్ గారు అంటారు. అలాగే ఇప్పుడే నేను వెళ్ళి అడిగొస్తాను అని పూజారి గారు పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్తారు. ఒక 10 నిమిషాలకొచ్చి రాజశేఖర్ గారు రండి అని పిలుస్తాడు. లావణ్య పద అని రాజశేఖర్ గారు అంటారు. నాన్న మీరు వెళ్ళండి అని అరణ్య అంటుంది. అలాగేరా అని రాజశేఖర్ లావణ్య వెళ్తారు. ఇద్దరూ లోపలికి వెళ్ళి గురూజీ నమస్కారం అని వినయంగా చెప్తారు. గురూజీ కళ్ళు తెరిచి ఎలా ఉన్నారు రాజశేఖరం అని అడుగుతారు. మీకు తెలియంది కాదు కదా గురూజీ, అంతా బానే ఉంది అని రాజశేఖర్ అంటాడు. మరి దేనికోసం వచ్చావు అని గురూజీ అడుగుతాడు. అరణ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, మీరేమంటారు గురూజీ అని అడుగుతాడు. రాజశేఖరం నీ మనసులో ఎవరో ఉన్నారు, అయినా పెళ్ళంటే నువ్వు నేను అనుకోవడం కాదు, ఆ భగవంతుడు అనుకోవాలి, అప్పుడే అది జరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, జరిగేది జరుగుతుంది, కానీ ఏది జరిగినా అంతా మన మంచికే అనుకో అని గురూజీ అంటారు. అలాగే గురూజీ అని రాజశేఖర్ అంటారు. ఒకసారి పాపని పిలు, మాట్లాడాలి అని గురూజీ అంటారు. అరణ్యతోనా, ఏమైంది గురూజీ అని కంగారు పడుతూ అడుగుతాడు. కంగారేం లేదు, వయసుతో పాటు వచ్చే భయాలు ఎలా పోగొట్టుకోవాలో చెప్పి పంపుతాను అని అంటారు. అలాగే అని ఇద్దరూ బయటకొస్తారు. బయట అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అరణ్య మాత్రం రాత్రి తనని కలవరపెట్టిన కల గురించి ఆలోచిస్తూ ఉంది. జై ఎవరు, నేనెక్కడో ఉన్నాను ఏంటి, ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ జరుగుతూనే ఉంది, పైగా అన్నీ మంచి కళలు, మొదటిసారి ఇలాంటి ఒక కళ వచ్చింది అని అనుకుంటూ ఉంది. అమ్మడు ఇలారా అని రాజశేఖర్ పిలుస్తాడు. అరణ్య ఆలోచిస్తూ ఉంది. అమ్మడు నిన్నే అని రాజశేఖర్ గారు మరోసారి పిలవడంతో, రేయ్ నిన్నే అని నాని అంటాడు. హా అన్నయ్య ఏంటి అని అరణ్య అడుగుతుంది. నాన్న పిలుస్తున్నాడు అని నాని అంటాడు. వస్తున్నా నాన్న అని అరణ్య లేచి వెళ్తుంది. గురూజీ నీతో ఏదో మాట్లాడాలి అంట, వెళ్ళి కలువు నాన్న అని రాజశేఖర్ అంటారు. నేనా అని అరణ్య అంటుంది. వెళ్ళు నాన్న, నేను బయటే ఉంటాను అని రాజశేఖర్ అంటాడు. అలాగే అని అరణ్య లోపలికి వెళ్తుంది. నమస్కారం గురూజీ అని అరణ్య వినయంగా చెప్తుంది. బాగున్నావా తల్లి అని గురూజీ అడుగుతాడు. అరణ్య మనస్ఫూర్తిగా నవ్వుతూ
బాగున్నాను గురూజీ అని అంటుంది. గురూజీ నవ్వుతూ, నీ అంతరంగంలో మెదిలే ప్రశ్నలకి సమాధానం తప్పక దొరుకుతుంది తల్లి, ఎక్కువ ఆలోచించుకో అని అంటారు. అరణ్యకి వెంటనే కల గుర్తొచ్చి, గురూజీ నాదో సందేహం అని అంటుంది. నీకొచ్చిన కల గురించేనా అని గురూజీ అడుగుతారు. అవును, మీకెలా తెలుసు అని అమాయకంగా అడుగుతుంది అరణ్య. గురూజీ నవ్వుతూ, సందేహం ఎందుకు తల్లి, ప్రతి అమావాస్య పున్నమి నాటి నీ కలలు జరగడం వాస్తవమే కదా అని అంటారు. అరణ్య ఆలోచిస్తూ, అవును గురూజీ, ఎందుకు నాకు ఆ కలలు వస్తున్నాయి? ఇప్పటి వరకు నాకు అన్ని మంచి కలలే వచ్చాయి. అవే జరుగుతూ నా కలలో వచ్చినవి కళ్ళ ముందు జరగడం చూశాను. కానీ మొదటిసారి కొంచెం అని అనగానే, నాకంతా తెలుసు తల్లి, ఇక మీద అన్నీ ఇలానే ఉంటాయి. కానీ నువ్వు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించాలి. అలాగే నీ మనసు కనిపించింది చేసుకుంటూ పో. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పోరాడు. మరో మాట, నీది కానిది నీదే, నీది అయినది నీది కాదు, కానీ రెండు నీవే అని అంటారు. అరణ్య అయోమయంగా అనిపించి, అర్థం కాలేదు గురూజీ అని అంటుంది. మెల్లగా అన్నీ అర్థమవుతాయి, కానీ నువ్వు నీకు నచ్చిన దారి వెంట వెళుతూనే ఉండు సరేనా అని గురూజీ అంటారు. అలాగే అని అరణ్య అంటుంది. వెళ్ళి అమ్మా నాన్నని పిలు అని అంటారు. అరణ్య వెళ్ళి, నాన్న గురూజీ పిలుస్తున్నారు అని చెప్తుంది. లావణ్య రాజశేఖర్ ఇద్దరూ అరణ్యతో పాటు లోపలికి వెళ్తారు. గురూజీ పిలిచారు అని రాజశేఖర్ అంటాడు. రాజశేఖరం, అరణ్య తల్లి ఏం చేసినా మంచికనే నమ్మండి. అన్నింటినీ తను చూసుకోగలదు అని వదిలేయండి. అలాగే తను ఏం చేసినా అడక్కండి. తల్లిదండ్రులుగా తనకి ధైర్యాన్ని అస్త్రంగా ఇవ్వండి చాలు అని గురూజీ చెప్తారు. అలాగే గురూజీ అని రాజశేఖర్ లావణ్య అంటారు. ఇక వెళ్ళిరండి, అంతా మంచి జరుగుతుంది అని గురూజీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ముగ్గురు బయటకు వచ్చేస్తారు. నాన్న ఇంటికి వెళ్దాం, చాలా ఆకలిగా ఉంది అని అరణ్య అంటుంది. అలాగేరా అని రాజశేఖర్ ఆలోచిస్తూ అంటాడు. అందరినీ పిలిచి అందరూ ఇంటికి బయలుదేరుతారు. అబ్బా అమ్మా, అలసిపోయాను నేను, కాసేపు పడుకుంటాను అని అరణ్య అంటుంది. పడుకోపో అని ఆగాగు అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళింది లావణ్య. అరణ్య అర్థం కానట్టు రాజశేఖర్ వైపు చూసి, ఏంటి నాన్న అని అడుగుతుంది. ఏమోరా అని రాజశేఖర్ మూతి విరుస్తాడు. లావణ్య ఉప్పు తీసుకొని, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దేవుడి దిష్టి, అందరి దిష్టి పోవాలి అని తూ అనవే అని అంటుంది. అరణ్య తూ అని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని అడుగుతుంది. ఎందుకా? చూడు, గుడి దగ్గర ఆకలని చెప్పి ఇప్పుడు అలసిపోయాను పడుకుంటానంటున్నావంటే ఏంటో తెలుసా అర్థం? దిష్టి తగిలిందని అని లావణ్య అంటుంది. అరణ్య నవ్వుతూ, అవునా, సరే టిఫిన్ నువ్వే పెట్టు, తిని పడుకుంటాను కాసేపు అని అంటుంది. హా సరే సరే, రారా మీరు అందరూ రండి, తిన్నాక ఏ పనైనా చేసుకోండి అని లావణ్య అంటుంది. అందరూ వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు. అరణ్య మీరాకి మాత్రం లావణ్య తినిపిస్తూ ఉంది. టిఫిన్ చేశాక, అమ్మ పడుకోనా, ఈ డ్రెస్ అంతా హెవీగా ఉంది అని అరణ్య అంటుంది. సరే వెళ్ళు, సాయంత్రం బాగుండాలి కదా అని లావణ్య అంటుంది. అరణ్య నవ్వుతూ, మీరారా వెళ్దాం, వాళ్ళకేవో పనులుంటాయిగా అని అంటుంది. మీరా శివ వైపు చూసి, ఏంట్రా వెళ్ళనా లేక నీకు కంపెనీ ఇవ్వనా అని అడుగుతుంది. వెళ్ళులే అని శివ అంటాడు. దేవుడా, వీడిలో కాస్త మార్పు తీసుకొనిరా తండ్రి అని మీరా అనుకుంటూ అరణ్యతో రూమ్లోకి వెళ్తుంది. ఇద్దరూ రూమ్లోకి వెళ్ళాక అరణ్య నైట్ డ్రెస్ మార్చుకొని, మీరా ఎందుకే శివాని హడలు పుట్టిస్తావు అని అడుగుతుంది. వాడికి ఆ మాత్రం ఇవ్వాలే, లేదంటే నేనంటే ఇష్టమే కానీ చెప్పడు. నా కోసం కళ్ళు కాయలు పువ్వులు అయ్యేలా ఎదురు చూస్తాడు, కానీ ఏం తెలియనట్టు నటిస్తాడు. మీ అందరితో బాగుంటాడు, నేనంటే అమాయకుళ్ళ మారిపోతాడు. ఇష్టం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, అలా చెప్పడు. కారణం అడిగితే చెప్పడు. ఏంటో వాడు, అందుకే నా అవస్థ అని మీరా అంటుంది. వాడికి ఇష్టం లేదేమో అని అరణ్య అంటుంది. లేదే, నాకు తెలుసు వాడికి నేనంటే ఇష్టం. అవునా, నీకెలా తెలుసు అని అరణ్య అడుగుతుంది. ప్రేమిస్తే తెలిసిపోతుందంతే. వాడికి నేను నచ్చకపోతే నన్ను వదిలి నా ఫ్రెండ్షిప్ వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడు. వాడు కోప్పడ్డప్పుడు కూడా అందులో చాలా ప్రేమ కనిపిస్తుంది అరణ్య అని మీరా అంటుంది. నీ ప్రేమ సక్సెస్ అవ్వాలరా అని అరణ్య అంటుంది. శివ గ్రేస్ అబ్బా అని మీరా అంటుంది. అరణ్య నవ్వుతూ, భలే అన్నావే అని అంటుంది. కబుర్లతో సాయంత్రం వరకు కాలం గరిగింది. అమ్మడు అమ్మడు అని రాజశేఖర్ గారు గుమ్మం నుండి పెద్దగా పిలుస్తూ వచ్చాడు. నాన్న హాల్లోనే ఉన్నా అని అరణ్య కూల్గా అంటుంది. ఇదిగో నీ బర్త్డే స్పెషల్ డ్రెస్ అని ఒక బ్యాగ్ తన ముందు పెడతాడు. ఓకే నాన్న అని అరణ్య అంటుంది. ఏంటమ్మడు డ్రెస్ తెచ్చానంటే ఎగ్జైట్ అవ్వవా అని రాజశేఖర్ అడుగుతాడు. లేదు నాన్న, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను, అందుకే కూల్గా ఉన్నాను. అయినా ఎలాగో ఆ డ్రెస్ అద్రిపోయి ఉంటుంది.
ఇక చూసేదేముంది అని అరణ్య అంటుంది. రాజశేఖర్ నవ్వుతూ అయితే ఈ పెద్ద బంగారంకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుంది, తీసుకుంటావా అని అడుగుతాడు. హా నాన్న, నువ్వు ఇవ్వడం నేను తీసుకోకపోవడమా అని అరణ్య అంటుంది. అయితే బీ రెడీ అమ్ముడు అని రాజశేఖర్ అంటాడు. అరణ్య ఎగ్జైట్ అవుతూ నేను రెడీ అయ్యి వస్తాను నాన్న, ఎలాగో పార్టీ టైం అయింది కదా అని తన డ్రెస్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. అరణ్య నేను రెడీనే, ఎలా ఉన్నా అని మీరా అడుగుతుంది. సూపర్ రా, చాలా బాగున్నావు అని అరణ్య అంటుంది. సరే మరి నువ్వు రెడీ అవ్వు, నేను నా శివుడికి కనిపించొస్తాను అని మీరా వెళ్తుంది. అరణ్య నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. మీరా అంతా వెతుకుతూ రే సన్నీ, శివ ఎక్కడ్రా అని అడుగుతుంది. సన్నీ మీరాని చూసి ఏంటి ఈ అవతారం అని పడి పడి నవ్వుతాడు. రే సచ్చినోడా, ఏమైందిరా చీపురకట్టయ్యా అని మీరా తిడుతుంది. మోకాళ్ళ వరకు మిడ్డీలు, చిరిగిపోయిన జీన్స్లు పోయి కొత్తగా ఈ చీరేంటే అచ్చం బఫూన్లా ఉన్నావు అని సన్నీ అంటాడు. పొరప్పంది అని మీరా శివాని వెతుకుతూ వెళ్తుంది. శివ క్యాటరింగ్ దగ్గర అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. మీరా టెన్షన్గా వెళ్ళి నిలబడి రే టెన్షన్ వచ్చేస్తుంది అని అనుకుంటూ శివ అని పిలుస్తుంది. హా మీరా అంటూ శివ వెనక్కి తిరిగి చీరలో ఉన్న మీరాని ఒక క్షణం అలాగే చూస్తూ వెంటనే సర్దుకొని ఏంటి మీరా అంటాడు. నేను మొదటిసారి చీర కట్టాను కదా, చూపిద్దామని వచ్చాను అని మీరా అంటుంది. ఓకే అని శివ అంటాడు. ఓకేనా ఏంటి, జస్ట్ ఓకేనా అని మీరా అంటుంది. ఇంకేం చెప్పాలి అని శివ అడుగుతాడు. రే మెంటల్, ఇంత అందగతిని చీర కట్టుకొని ప్రేమించిన వాడి ముందుకొస్తే జస్ట్ ఓకే ఏంట్రా బడే బచ్చా అని అంటుంది. బడే బచ్చా ఏంటే అని శివ అడుగుతాడు. మీరా శివ షర్ట్ పట్టుకొని పక్కకి తీసుకెళ్ళి ప్రేమించిన అమ్మాయికి ఎలా చెప్పాలంటే ఒక ముద్దు పెట్టి నీకంటే అందమైన అమ్మాయిని నేను చూడలేదనో లేక ఒక హగ్ ఇచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావనో పొగడాలి, కానీ నువ్వు బూడిద గుమ్మడికాయ లెక్క చూస్తున్నావు అని శివ తల మీద ఒక్కటిస్తుంది. శివ తలరుద్దుకుంటూ బాగున్నావులే అని అంటాడు. కర్మ కర్మ, అంత కష్టంగా నువ్వేం ఒప్పుకోనవసరం లేదులే అని మీరా అంటుంది. సరే వెళ్ళనా, చాలా పని ఉంది, టైం అవుతుంది అని శివ అంటాడు. మీరా కళ్ళు గిరిగిరా తిప్పుతూ తల కొట్టుకొని ఆగు అని శివ బుగ్గ మీద ముద్దిచ్చి ఇంక పో, నువ్వెలాగో పెట్టవు, కనీసం నేనన్నా పెట్టుకున్నా అని వెళ్ళిపోతుంది. శివ బుగ్గ మీద చేయి పెట్టుకొని బ్లష్ అవుతూ అక్కడి నుండి వెళ్తాడు. స్కై బ్లూ కలర్ ప్రిన్సెస్ ఫ్రాక్ వేసుకొని మెడలో చెవులకి చేతిలో డైమండ్ సెట్ పెట్టుకొని హెయిర్ని బన్లా వేసుకొని అరణ్య నిజంగానే ప్రిన్సెస్లా రెడీ అయి బయటకు వచ్చింది. ఒక్కో మెట్టు నవ్వుతూ దిగుతున్న అరణ్యాన్ని చూసిన అందరూ చాలా ముచ్చటపడ్డారు. నాన్న ఎలా ఉన్నా అని అరణ్య అడుగుతుంది. నేను చెప్తాను ఆగండి అంకుల్. మా అరణ్య ఇప్పుడే దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది అని సన్నీ అంటాడు. సన్నీ అని అరణ్య ఓరుగా చూస్తుంది. ప్రామిస్ని అంకుల్ మీరు చెప్పండి, మా అరణ్య ఎలా ఉంది అని సన్నీ అంటాడు. నిజంగా నా బంగారంలా ఉన్నావురా అని రాజశేఖర్ నుదుటి మీద ముద్దిచ్చి అందరూ రెడీ కదా, ఆల్రెడీ గెస్ట్లు కూడా వచ్చేశారు అని రాజశేఖర్ అంటాడు. పదండి పదండి అని మీరా అంటుంది. రాజశేఖర్ అరణ్య చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అమ్మ పద అని నాని అంటాడు. వెనకే అందరూ కూడా వెళ్తారు. కూతుర్ని ఇంత ప్రేమించే తండ్రి ఉండడం అరణ్య అదృష్టమని కొందరు, తండ్రి మాట జవదాటని కూతురుండడం రాజశేఖర్ అదృష్టమని కొందరు అనుకుంటూ ఉన్నారు. అరణ్య నీ పెళ్లి చేసుకోవాలి అని ఆశపడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే అక్కడ. నాని ఫ్రెండ్స్, రాజశేఖర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కొందరు అయితే వాళ్ళ కొడుకులకిచ్చి చేయాలని కొందరు అనుకుంటూనే ఉన్నారు. రాజశేఖర్ అరణ్యాన్ని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళాడు. అలాగే అరణ్య అమ్మ అన్నయ్యతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా స్టేజ్ మీదకి వెళ్ళారు. పార్టీలో లైట్ మ్యూజిక్ కూడా ఏర్పాటు చేశాడు రాజశేఖర్. ఎప్పుడూ చేసేదానికన్నా ఇంకా గ్రాండ్గా చేయడంతో అరణ్యకి ఇంకా ఎగ్జైట్గా ఉంది. రాజశేఖర్ అరణ్యాన్ని వదిలి ముందుకి వచ్చి మ్యూజిక్ గ్రూప్ దగ్గర నుండి మైక్ తీసుకొని నించున్నాడు. అరణ్య రాజశేఖర్ ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఈ సిటీ కమిషనర్ అయిన నాకు ఇప్పుడు ఇక్కడ నా కూతురు గురించి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. తను పుట్టాక నేను వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు కూడా. మొత్తం ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. అంతలా నా కూతురులో ఏం మ్యాజిక్ ఉందో అనుకోకండి. అది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు. ఎంతో ఒత్తిడితో ఉన్నా నాకు చిటికలో నా కూతురు మాటల రూపంలో ఉపశమనం లభిస్తుంది. తన మాటలు, అల్లరి, కోపం అన్నీ ఒక తండ్రిగా నాకే దక్కాలని స్వార్థం. నాకు నా కూతురే ప్రపంచం.
బయట ఎన్ని పనులున్నా టైంకి చూసుకొని ఇంటికి వచ్చేస్తాను. తనతో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడిందే నాకు నిద్ర కూడా పట్టదసలు. ఇంత అతిగా చెప్తున్నా అనుకోకండి, నాకు అది చాలా తక్కువగా అనిపిస్తుంది అని నవ్వుతూ. ప్రతి సంవత్సరం నా అమ్మడు బర్త్డే ఫంక్షన్ అందరూ వస్తూనే ఉన్నారు. ప్రతిసారి అన్నీ నేనే సెలెక్ట్ చేస్తూ అన్నీ నా కూతురికి నచ్చేలా జాగ్రత్త పడతాను. అలాగే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం కూడా అలవాటు. అలాగే ఇప్పుడు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుంది. నా కూతురు నేనేమిచ్చినా వద్దు అని చెప్పదు. నాకా నమ్మకం కూడా ఉంది. ప్రతిసారిలా గిఫ్ట్ ఇంట్లో ఇవ్వకుండా ఇక్కడ మీ అందరి ముందు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నిజానికి నా కూతురు కూడా చాలా ఎగ్జైట్గా ఎదురుచూస్తూ ఉంది. ఆ గిఫ్ట్ ఏంటంటే అని రాజశేఖర్ అంటూ ఉండగానే ఒక బెంచ్ కార్ పార్టీకి దగ్గరగా వచ్చి ఆగింది. ఆల్మోస్ట్ అందరూ వెనక్కి తిరిగి చూశారు. చెప్పడం ఎందుకు, చూపిస్తాను అని రాజశేఖర్ తన చూపుడు వేలుతో కారు వైపు చూపిస్తాడు. కారులో నుండి వైట్ అండ్ వైట్ సూట్లో గ్లాసెస్ పెట్టుకుంటూ తన సిల్కీ హెయిర్ని ఒక చేత్తో సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెదరకుండా అలాగే ఉంది. వెనక 2 గార్డ్స్తో పాటు ఒక పిఏ కూడా ఉన్నాడు. అతను స్టేజ్ మీదకి రాగానే రాజశేఖర్కి లైట్ హగ్ ఇచ్చి పక్కన నించుంటాడు. ఇతని గురించి ఇక్కడికి వచ్చిన అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మరోసారి చెప్తాను. ప్రభాకరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ప్రభాకరన్ గారి ఏకైక కుమారుడు ఎండి అనూప్ విఠల్, నా ఇంటికి కాబోయే అల్లుడు, నా కూతురు రాజకుమారుడు అని అనూప్ వైపు చూస్తాడు. అనూప్ వినయంగా అందరికీ నమస్కారం పెడతాడు. ఈ సంవత్సరం నా కూతురికి నేనిచ్చే గిఫ్ట్ ఇదే. ఇప్పటి వరకు నేనిచ్చిన బెస్ట్ గిఫ్ట్ కూడా ఇదే అని అనుకుంటున్నాను అని రాజశేఖర్ అంటాడు. వెనక్కి తిరిగి అరణ్య వైపు చూస్తాడు రాజశేఖర్. అరణ్య నవ్వుతూ వచ్చి రాజశేఖర్ పక్కన నిలబడుతుంది. చాలామంది నా కూతురు గురించి పెళ్లి గురించి చాలా కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ తనకి తన ఎంబీబీఎస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను పెళ్లి వైపు ఆలోచించలేదు, అందరినీ మంచిగానే తిరస్కరించాను. కానీ అనూప్ నా కూతుర్ని ఒక మెడికల్ క్యాంప్లో చూసి ఇష్టపడ్డాడు. నిజానికి ఆ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసింది కూడా తనే. అనుకోకుండా వెళ్ళిన అనూప్ నా కూతుర్ని చూసి తనతో మాట్లాడకుండా తన గురించి కనుక్కొని నా దగ్గరికి వచ్చి అడిగాడు. అనూప్ మాట తీరు, పెద్దలకిచ్చే గౌరవం నాకు నచ్చాయి. నేను నా కూతుర్ని అడిగి చెప్తానంటే ఇప్పుడే వద్దు, స్టడీస్కి ప్రాబ్లం అవుతుంది, టైం తీసుకోమని చెప్పాడు. ఇదంతా 1 సంవత్సరం క్రితం జరిగింది. అప్పుడప్పుడు నా కూతుర్ని అనూప్ చూస్తూనే ఉన్నాడు, అది కూడా నాకు చెప్పి. ఈ విషయం నా కూతురికి కూడా తెలీదు. అతనిలో ఉన్న గొప్పతనం, మంచితనం అదే. నేను వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళకిష్టమే. ఇప్పుడు నా కూతురు చదువు ఇంకో 10 రోజుల్లో పూర్తి కాబోతుంది. అందుకే ఇప్పుడు అనూప్ని నా కూతురికి చూపించాలి, తన నిర్ణయం తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇదే మంచి వేడుక అని నా కూతురు బర్త్డే రోజు తనకి విషయం చెప్తున్నాను. చెప్పు అమ్ముడు, నీకు నా నిర్ణయం నచ్చిందా? ఇదే నేను నీకు ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ అని రాజశేఖర్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. ఎలాంటి పుట్టినరోజులు నువ్వు 1, 2 కాదు, బోలెడని చేసుకోవాలి. నీ ప్రతి పుట్టినరోజులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను కూడా. అలాగే అనుకోకుండా మొదలైన ఈ బంధం చాలా ముందుకు వెళ్తోంది, చాలా గొప్పగా వెళ్తోంది. అలానే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని, జీవితాంతం కొనసాగుతూనే ఉండాలని మరీ కోరుకుంటున్నాను. మన ఈ బంధానికి ఏ అడ్డుకట్ట రాకూడదని కోరుకుంటున్నాను. రాదని కూడా నాకు తెలుసు. ఇకపోతే ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నీదే అవ్వాలి. నీకు ఎలాంటి కష్టం రాకూడదు, వచ్చిన చిటికలో తీరిపోయేలాగా ఉండాలని బాగా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ ఐ లవ్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి రాజశేఖర్ అనూప్ని పరిచయం చేశాడు. అరణ్య ఏం చెప్తుందో చూద్దాము. ఇకపోతే అక్కడ గురూజీ మాట్లాడిన మాటలు కానీ, అరణ్యకి చెప్పిన సలహాలు కానీ ఎలా అనిపించాయి, ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో చెప్పండి. అలానే ముఖ్యంగా ఫస్ట్ అప్డేట్కి ఇచ్చిన రెస్పాన్స్ అయితే ఎపిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సపోర్ట్ దొరికినప్పుడు ఖచ్చితంగా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని, హెల్త్ బాగుండకపోని నెక్స్ట్ అప్డేట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ ఖచ్చితంగా
మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నా గొంతు చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా రోజుల నుంచి కోల్డ్ ఉంది, అది ఈరోజు కాఫ్ కిందకు మారిపోయింది. బట్ అప్డేట్ ఇవ్వడానికి నేనైతే అస్సలు ఆలోచించట్లేదు. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా పర్వాలేదు, ఈ టైంకి ఎదురు చూస్తుంటారు. మనకి నచ్చింది మనం సపోర్ట్ చేయాలి అని డిసైడ్ అవ్వడమే కాకుండా అప్రిసియేషన్ని కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తుంటే దానికోసం ఏమైనా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఇక మిగిలిన అప్డేట్ కమెంట్స్ కూడా చాలా బాగున్నాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే మీరు సీతారామం మిస్ అవుతున్నామని చెప్పడం కూడా నాకు చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ని కూడా అడుగుతున్నారు. ఇకపోతే నీకే వేచారురా కూడా ఎండింగ్కి వచ్చేసింది, పూర్తిగా ఎండింగ్కి వచ్చేసింది. సో అది అయిపోయాక మీరు కోరిన సిరీస్లో మంచి సిరీసు, రన్నింగ్ స్టోరీ కాకుండా కంప్లీట్ అయిన సిరీస్ తప్పకుండా ఇస్తాను. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.